నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో బీజేపీకి బలం లేదనే వారు చాలా మంది కనిపిస్తున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో కేవలం 1% ఓటు కూడా ఆ పార్టీకి పడలేదని, నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని అనేవారు ఉన్నారు. ఇది నిజమే. అయినప్పటికీ తాజాగా పొత్తుల్లో ప్రధాన భూమిక పోషించిన పార్టీ బీజేపీ. పట్టుబట్టి 6 పార్లమెంట్ స్థానాలను దక్కించుకున్న పార్టీ. అంతేకాదు అసెంబ్లీ సీట్లలోనూ పట్టుబట్టి 10 సీట్లు దక్కించుకున్న పార్టీ కూడా ఇదే. అయితే ఇంతగా బలం లేదని చెప్తున్న పార్టీ అంత పట్టుబట్టడం వెనుక కారణం ఏంటి? ఏపీలో బీజేపీకి బలం నాయకులు, కార్యకర్తలు అనుకుంటే పొరపాటే. అయితే బీజేపీ నాయకులు ఉన్నారు. సీమలో చూస్తే విష్ణువర్ధన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, సత్యకుమార్, భానుప్రకాష్ రెడ్డి. ఇటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చూసుకుంటే పురంధేశ్వరి, కామినేని శ్రీనివాస్, బీవీఎల్ నరసింహారావు. అటు ఉత్తరాంధ్రలో చూసుకుంటే విష్ణుకుమార్ రాజు, మాధవ్ వంటి వారు ఉన్నారు. అయితే వీరు కాదు ఇప్పుడు బీజేపీకి అసలు బలం అంటున్నారు పరిశీలకులు. బీజేపీకి వేరే ప్రధానమైన బలం ఉందని చెబుతున్నారు. అదేంటంటే ప్రస్తుతం ఏపీలో బీజేపీని విమర్శించే పార్టీ ఒక్క కాంగ్రెస్ తప్ప వేరేదీ లేదు. ప్రధాన పార్టీలను తీసుకుంటే టీడీపీ, జనసేన ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాయి. ఇక వైసీపీ ఇంతకాలం రాష్ట్రం కోసం మోదీతో సామరస్యంగానే ఉంది. ఎన్నో చట్టాలకు కూడా వైసీపీ ఎంపీలు మద్దతిచ్చారు. సో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా రెండు ప్రధాన పార్టీల నుంచి ఎలాంటి విమర్శలు రావని బీజేపీ భావిస్తుంది. ముందు వైసీపీతోనే కలిసి ముందుకు సాగాలని బీజేపీ ప్లాన్ చేసింది. కానీ వైసీపీ ఒప్పుకోలేదు. దీంతో టీడీపీ ముందుకు రావడం, పవన్ రాయబారాలతో బీజేపీ టీడీపీతో కలిసి ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి బీజేపీని టార్గెట్ చేసే ధైర్యం లేదు. ఏదైనా ఉంటే టీడీపీ, జనసేనని విమర్శిస్తుంది. సో మొత్తంగా చూస్తే ఏమీ లేని కాంగ్రెస్ చేసే విమర్శలు బీజేపీని ఏమీ చేయలేవు. కాబట్టి బీజేపీ బలమంతా అసలు వ్యతిరేకత లేకపోవడమే. ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది తర్వాత మాట. ఈ విషయంలో మాత్రం ఫస్ట్ స్టెప్లో బీజేపీ సక్సెస్ అయింది.